గతంలో ఏదైతే ఇచ్చామో అంటే జరీబ్ అయితే 1000 ప్లస్ 450 చదరపు గజాలు, జరీబ్ కాకుండా ఉంటే 1000 ప్లస్ 250 సేమ్ అదే గతంలో ఏదైతే జీవో ఇచ్చామో అదే జీవో ప్రకారం యాన్యుటీ కానీ ల్యాండ్ రేషియో కానీ ఎవ్రీథింగ్ డిట్టు అలాగనే పోతుంది. ఇప్పుడు మూడో దశ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇప్పటికే మీరు చెప్పారు 44,000 ఎకరాలు తీసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఇమ్మీడియట్గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి, రైల్వే ట్రాక్కి, ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో ఆ ఏరియాలో ఈ ల్యాండ్ ఇచ్చి తీసుకున్నాం. నెక్స్ట్ అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్కి కానీ ఎయిర్పోర్ట్కి స్మార్ట్ ఇండస్ట్రీస్కి తీసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తున్నారు. త్వరలో దాన్ని కూడా వర్కౌట్ చేసి క్యాబినెట్ ఫుట్బాల్ స్టేడియం అది వర్కౌట్ చేస్తున్నారు. వర్కౌట్ చేసిన తర్వాత చెప్తారు. సార్, ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టేడియంకు ఒకటి ఎంఓయూ వైజాగ్ అయింది కదా, అది కూడా ఇక్కడే ఉంటుంది. అంటే ఇక్కడ కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ వస్తుంది. చాలా గ్రామ కమిటీలు పెట్టారు కలెక్టర్ గారు, అవన్నీ వచ్చినాయి. యాక్చువల్గా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. దాని మీదే యాక్చువల్గా ఇవాళ క్యాబినెట్లో పెట్టారు. యాక్చువల్గా ఏదైతే గతంలో రైతులు ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి 2014-19లో వాళ్ళకి ప్లాట్లు అన్నీ ఇచ్చాము. అయితే కొద్దిమంది యాక్చువల్గా ఆగి ఉన్నాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో కూడా మెయిన్గా ఏంటంటే జరీబు నాన్ జరీబు అని క్లెయిమ్ చేస్తూ ఒక కొద్దిమంది ఉన్నారు, రోడ్డు హిట్స్ అవుతున్నాయని కొద్దిమంది ఉన్నారు, అదేవిధంగా గ్రామ కంటాల్లో మాకు ఇంకా కొంతమంది ఉన్నారు. వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు అటు కేంద్ర మంత్రివర్యులు ఎంపీ గారు చంద్రశేఖర్ గారిని, నన్ను, శ్రవణ్ గారిని వాళ్ళందరితో అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఎవరికన్నా ఎక్స్ట్రాగాని ఇచ్చుంటే వాళ్ళ దగ్గర బ్యాక్ తీసుకోమన్నారు. ఎవరికన్నా పొరపాటున అధికారులు కానీ ఇచ్చుంటే దాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి. ఎవరికన్నా ఇవ్వాల్సి ఉంటే దాన్ని యాక్చువల్గా 1, 2, 3 సార్లు స్టడీ చేసి ఇవ్వమన్నారు. దాని మీద 1 నెల టైం పెట్టుకున్నాం. 1 నెలలో దాని మీద స్టడీ చేసి డెసిషన్ తీసుకొని ఆ కొద్దిమంది రైతులే, ఎక్కువ మంది కాదు యాక్చువల్గా. ఐ థింక్ ఒక కేటగిరీలో అంతా కలిస్తే ఒక 500 మంది రైతులు ఉంటారు. అసైన్ ల్యాండ్స్ ఆల్రెడీ ప్లాట్లు అలాట్ చేసి రిజిస్టర్ చేయాల, అది రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. సో ఎవరికైతే అసైన్ ల్యాండ్స్ అలాట్ చేసి గతంలోనే 14-19లోనే రిజిస్ట్రేషన్ జరగలేదో దానికి ఇచ్చేయమన్నారు. అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ వాళ్ళకి కొంతమందికి అలాట్ చేయాలా. అయితే అసైన్ ల్యాండ్స్ సంబంధించి రాష్ట్రం మొత్తం మీద స్టడీ చేయమని ఒక GOMS చేస్తున్నారు. అయితే దానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ అమరావతిలో ఏదైతే 300 ఎకరాలు రైతులకి ఎవరైతే వాళ్ళు 9.14 ఇచ్చి వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయలేదో దానికి సంబంధించి నెక్స్ట్ క్యాబినెట్కి యాక్చువల్గా తీసుకురమ్మన్నారు. దీని వరకు సపరేట్గా చేస్తామని ఆ విధంగా రైతు సోదరులకు సంబంధించిన సమస్యలు 1 by 1 చేస్తున్నాం యాక్చువల్గా.